వైసీపీ ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర పేరిట క్రీడలను తీసుకువచ్చింది. మొత్తం కూడా అందరిలోనూ క్రీడలు ఆడిపించి సో వాళ్ళకి ఇంకా ఉత్సాహాన్ని తీసుకురావాలి, డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకువచ్చింది అనమాట. దీనికి సంబంధించి అది ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా గొడవలే. ప్రతి ఒక్క విషయంలోనూ, ఆ కిట్ల పంపిణీ విషయంలోనూ, అలాగే విజేతలను ప్రకటించడం విషయంలోనూ, ఆటలను ఆడించడం విషయంలోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ గొడవలే చెలరేగాయి. ఏ నేపథ్యంలో దాదాపుగా దీనికి సంబంధించి 125 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేస్తే అందులో 105 కోట్లు గోల్మాల్ జరిగింది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అండ్ రోజా అలాగే కృష్ణదాస్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వీళ్ళ ప్రమేయం ఉంది అని అంటున్నారు. ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక సిఐడి అధికారులు దీనికి సంబంధించి దర్యాప్తు చేయాలి అని చెప్పేసి పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. చూస్తే వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ లో నిధుల దుర్వినియోగం జరిగిందని వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ను సిఐడి ఆదేశించింది. దీనికి సంబంధించి ఒక మెమోను కమిషనర్ కార్యాలయానికి పంపించింది. వైసీపీ ప్రభుత్వం సీఎం కప్, ఆడుదాం ఆంధ్ర పేర్లతో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్, షటిల్ క్రీడలకు టోర్నమెంట్లను నిర్వహించింది. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ టోర్నమెంట్ నిర్వహించింది. ఒక్కో దశలో విజేతలకు ఒక్కో విధంగా నగదు బహుమతిని ప్రకటించింది. ఈ టోర్నమెంట్లకు ప్రభుత్వం 125 కోట్లు విడుదల చేసింది. అందులో 105 కోట్లు దుర్వినియోగం జరిగిందని అత్యాపాత్య సీఈఓ రంభప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. ఇక ఈ దుర్వినియోగంలో అప్పటి మంత్రులు ఆర్కే రోజా, ధర్మాన కృష్ణదాసుల పాత్ర ఉందని ఆరోపించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సిఐడి దీనిపై విచారణ చేయాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఆదేశాలిచ్చింది. కానీ చివరిలో ఎన్నికల స్టంట్ గా క్రీడాకారులతో కానీ క్రీడా సంఘాలతో ఎటువంటి సంబంధం లేకుండా ఆడుతాం ఆంధ్ర అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్భాటం చేసి క్రికెట్ టోర్నమెంట్ అంటూ ఇష్టానుసారం కిట్లు ఇవ్వడం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న యువతని ప్రతి నియోజకవర్గాల వారీగా కూడా ఎమ్మెల్యేలకు, స్థానిక నాయకులకు బాధ్యతలు చెప్పి వారి కనుసరణలో ఆ టోర్నమెంట్ నిర్వహించేందుకు దాదాపుగా 125 కోట్ల రూపాయలు ఆ రోజు విడుదల చేశారు. అయితే ఇందులో కేవలం కిట్లు తప్ప తర్వాత ప్రైజ్ మనీ కూడా ఇవ్వలేదంటూ చాలా చోట్ల కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. కొన్ని జిల్లాల్లో టోర్నమెంట్ నిర్వహించిన తర్వాత గెలుపొందిన వారికి కనీసం బహుమతులు కానీ, నజరానా రూపంలో ప్రైజ్ మనీ, క్యాష్ ప్రైజ్ మనీ కానీ ఏమీ ఇవ్వకుండానే వదిలేయడంతో చాలా మంది కూడా రోడ్డెక్కి ఆ రోజు ఆందోళన చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. అదేవిధంగా ఇప్పుడు ఆడుదాం ఆంధ్రపై కూడా తాజాగా ఆ పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. 100 కోట్లు పైగా కుంభకోణం జరిగింది. ఇందులో రోజా, రాటి క్రీడల శాఖ మంత్రి రోజా, అలాగే మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్ వీరిద్దరిపై కూడా విచారణ చేయించాలంటూ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఇటు సిఐడికి కంప్లైంట్ చేశాడు. మొత్తం వీటిపై విచారణ చేయాలని కూడా ఆయన జూన్ లోనే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వీటిని పరిశీలించిన సిఐడి తాజాగా ఈ నెల 7వ తేదీన విజయవాడ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం వీటిపై విచారణ చేసి అసలు ఆ రోజు ఏమేమి జరిగింది, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం యొక్క రూపకల్పనకు సంబంధించి నిర్వహణ దగ్గర నుంచి, నిధులు కేటాయింపు దగ్గర నుంచి, ఖర్చుల దగ్గర నుంచి ఇలా అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. దీనికి సంబంధించి విచారణ పూర్తి చేసిన నివేదిక నుంచి తద్వారా ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందని నిర్ధారించి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పుడు ఆడుదాం ఆంధ్రపై గతంలో తెలుగుదేశం పార్టీ కూడా చాలా సార్లు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పెద్ద ఎత్తున నిధులు గోల్మాల్ చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆధారాలతో కూడా అప్పుడే చూపించింది. అయినా అప్పుడు ఈ రోజు మంత్రి రోజా మాత్రం ఎదురుదాడి చేయడం, తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఆరోపణలు, బూతులు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిఐడికి తాజాగా ఆదేశం జారీ చేసిన నేపథ్యంలో త్వరలోనే ఈ ఆడుదాం ఆంధ్ర వెనక ఎంత కుంభకోణం జరిగింది, ఎవరి పాత్ర ఉంది, ఎవరు సూత్రధారులు అంశాల మీద త్వరలోనే విచారణ పూర్తి చేసిన వివరాలు వెల్లడిస్తున్నా కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఆడుదాం ఆంధ్రపై ఈ సిఐడి విచారణ మాత్రం క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పవన్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.